అయితే మాలతి గారు ఇప్పుడు మనం 498A గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. దీని గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ సెక్షన్ కూడా వరకట్న వేధింపుల కిందకి అంటే ఇందులో కలుపుకోవచ్చు అంటారా? దీన్ని బేస్ చేసుకుని కూడా కేసు పెట్టుకోవచ్చు అంటారా? కంప్లైంట్ ఇవ్వచ్చు అంటారా? 498A ఆర్ 85 సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ డీల్స్ విత్ ఏంటంటే క్రుయాలిటీ. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ క్రుయాలిటీ అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ కట్నం కోసం సతాయిస్తుంటారు, వేధిస్తూ ఉంటారు కదా, సో అదంతా కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంది. అంటే మెంటల్లీ హరాస్ చేయడము లేకపోతే ఫిజికల్లీ హరాస్ చేయడం. అంటే మెంటల్లీ అంటే రోజు టార్చర్ మాటలతోని, సూటిపోటి మాటలు, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం, తిట్టడము, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని తిట్టడము, అమ్మాయి వాళ్ళ అన్నలని, తమ్ముళ్ళని, ఫ్యామిలీని మొత్తం తిట్టడం, అలాంటి అంతా కూడా మెంటల్ అబ్యూస్ కిందకి వస్తుంది. అది కాక ఫిజికల్ అబ్యూస్ ఎట్లా అంటే కొట్టడం, అంటే ఇట్లా కట్నం తీసుకురా అని చెప్పేసి కొట్టడం. సో ఇవంతా కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంది కాబట్టి సెక్షన్ 498 ఆర్ 85 ఆఫ్ బిఎన్ఎస్ కవర్ అవుతుంది, ఇక్కడ అది అప్లై అవుతుంది. సో ఎవరైనా సరే ఇట్లాంటి వరకట్నం వేధింపులు ఉంటే మాత్రం మీరు వెళ్ళి 85 వేయచ్చు, బిఎన్ఎస్ 85 వేయచ్చు. ఇప్పుడు ఈ వరకట్న కేసుల్లో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తమను తాము రక్షించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి లీగల్గా? సో అదే చెప్తాను, ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఇంతకుముందు మాట్లాడినట్టు హస్బెండ్ మాట వింటలేడు, హస్బెండ్ సపరేట్ అయిదామంటే వింటలేడు, నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ అమ్మ మాటనే వింటున్నాడు, నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఆడపడుచు మాట వింటున్నాడు, ఏమంటారు నేను ఇక్కడ ఈ ఊర్లో ఉందామంటే వేరే ఊర్లో ఉందామంటున్నాడు. అంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్తో ఉందామనుకోవడం అట్లా. అంటే ఈ వైఫ్ పేరెంట్స్ ఎక్కడుంటే అక్కడ దగ్గరలో ఇల్లు తీసుకొని ఉండాలి. ఇట్లా ఎన్ని కోరికలో ఆ కోరికలన్నిటికీ బలి అయ్యేది ఏంటంటే హస్బెండ్ విన్నాడా సూపర్, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటారు. విననప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏం సినిమా అంటే సెక్షన్ 498A ఏంటంటే ఇంకొక ప్యాకేజ్ వేసేస్తారు కంప్లీట్గా. 498 వేస్తా, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ వేస్తా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేస్తా, మెయింటెనెన్స్ వేస్తా, అవసరమైతే డివోర్స్ కూడా వేస్తా, ఇవన్నీ వేసి పారేస్తా అని ఒక అస్త్రం వదిలేస్తారు హస్బెండ్ మీద. అప్పుడు హస్బెండ్ ఇంకా లాక్కోలేక పీక్కోలేక చావాలి. సో ఒకవేళ నిజంగా జెన్యున్గా హస్బెండ్ తప్పు చేసిండు, ఇవన్నీ నిజంగానే ఈ వైలెన్స్ అంతా చేసిండు అంటే ఓకే. బట్ తప్పు చేయకుండా కూడా ఇట్లా కేసులు పెట్టినప్పుడు మాత్రం మీరు వెళ్ళి హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మీద ఏమైనా కేసెస్ అయ్యి ఎఫ్ఐఆర్లు అయ్యి అవన్నీ అయితే వెళ్ళి సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం క్వాష్ చేయించుకోవచ్చు. దానికి ఎవిడెన్స్ తయారు చేసుకోవాలి. మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ వేయండి కోర్టులో. నేనేం చేయలేదన్నప్పుడు ఇంకేం ఉంది, వెళ్ళి ఆ కేసు మొత్తం వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు. సో ఈవెన్ సెక్షన్ 211 ప్రకారం కూడా ఏదన్నా అంటే ఇప్పుడు ఏమంటే ఫ్రాడ్ కేసు అని చెప్పేసి అట్లా కూడా మీరు కోర్టులో వేసి క్వాష్ చేయించుకోవచ్చు. సో బేసికల్లీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మీరు వెళ్ళి ఒకవేళ మిమ్మల్ని ఉల్టా మీ వైఫ్ సతాయిస్తుంది అన్నప్పుడు మీరు రిటర్న్ వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, మీ వైఫ్ మిమ్మల్ని సతాయిస్తుంది అని చెప్పి, సో ఏమంటారు మిమ్మల్ని వేధిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ బేసికల్లీ మొత్తం సినిమాలో కావాల్సింది ఏంటో తెలుసా? ఎవిడెన్స్, సాక్ష్యం అంటే కంపల్సరీ వాట్సాప్ చాట్స్ కావచ్చు, వీడియోసే కావచ్చు, ఏమంటారు ఇప్పుడు చాట్స్లో చేస్తూ ఉంటారు కదండి, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు తిట్టుకున్నట్టు ఇవన్నీ ఉంటాయి. అలాంటి చాట్స్ లేకపోతే ఏదైనా అరుస్తూ ఉన్నప్పుడు సతాయిస్తున్నప్పుడు వీడియోస్ అలాంటివి తీయడం. ఇవే కాకుండా ఈవెన్ విట్నెస్ కూడా ఉండొచ్చు. అంటే ఎవరైనా చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా చూసి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరైనా చూసిన వాళ్ళు విట్నెస్ ఇచ్చినా సరిపోతుంది. సో ఇలాంటి ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకొని వెళ్ళి కోర్టులో వేసిన కేసు ఫ్రాడ్ కేసు, వేసిన కేసు ఫేక్ కేసు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకున్నప్పుడు మీ మీద మొత్తం క్వాష్ అయిపోతుంది. సో ఏ హస్బెండ్ కూడా తప్పు చేయని హస్బెండ్ భయపడాల్సిన పని లేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇది అందరికీ ఇప్పుడు నేను చెప్పేది నేను అవుట్ రైట్గా సపోర్ట్ హస్బెండ్స్కి చేస్తూ చెప్పట్లేదు. నేను ఎవరు చెప్తున్నానంటే అమాయకమైన హస్బెండ్స్ ఏం తప్పు చేయకున్నా కూడా అనవసరంగా కేసెస్ ఇరికిచ్చే హస్బెండ్స్కి సపోర్ట్ చేస్తూ చెప్పిన స్టేట్మెంట్ ఇది. బట్ ఒకవేళ నిజంగా ఎవరైతే ఆడవాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారో మీరు కూడా సేమ్ వెళ్ళి ఎవిడెన్స్ తయారు చేసుకొని వేసి మీ హస్బెండ్ మీద ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు హరాస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసు వేయండి. ఎందుకంటే మనం చూసినాం ఇప్పుడు ఇంత 2025 ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఐ యుగం, ఇప్పుడు అంటే ఏఐ టెక్నాలజీ నడుస్తుంది, పొద్దున్న లేస్తే టెక్నాలజీతోనే లైఫ్ అంతా నడుస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఇంకా డౌరీ డెత్స్ అవుతున్నాయి అంటే చాలా 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 అసలు ఇది ఒప్పుకోలేని విషయం.
ఎందుకంటే మొన్న యూపీలో చూసినాం కదా మీరట్లో ఎస్ లైక్ అమ్మాయిని పెట్రోల్ పోసి తగిలెట్టడం అని చెప్పి అంటే అఫ్కోర్స్ చాలా అప్డేట్స్ వస్తున్నాయి హస్బెండ్ చేయలేదు అని చెప్పేసి ఐ డోంట్ నో ఏమవుతుందో కేసులో వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారు కేసులో మనకు తెలియదు బట్ ఇనీషియల్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఆ హస్బెండే వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు 6 years బాబు ఇచ్చాడు ఎవిడెన్స్ ఏంటంటే మా నాన్నే మా అమ్మని పెట్రోల్ అది కెరోసిన్ వేసి చంపాడని చెప్పి ఇప్పుడు వేరే నేను చంపలేదని ఆయన అంటున్నాడు కేసు ముందుకు ఎట్లా తెలియదు ఒక ఎగ్జాంపుల్ అలా చెప్తున్నాను అతను ఖచ్చితంగా పని చేసినా నేను అన్నాను ఎందుకంటే నేను మీడియాలో ఇప్పుడు జస్ట్ ఒక టీవీలో వచ్చిన ఇనీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ బట్టి ఒక పర్సన్ని నేను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే జడ్జ్మెంట్ రాలి ఇన్వెస్టిగేషన్ కాలే ఎవరు తప్పు చేసినో తెలియదు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ ఏం రాలేదు అవన్నీ రాకముందుకే నేను ఆ పర్సన్ని జడ్జ్ చేయడం చాలా తప్పు ఎందుకంటే ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది మీడియాలో ఎట్లా అంటే ఒకడు ఏదైనా తప్పు చేసిండని ఒక న్యూస్ చిన్న బయటకు వస్తే చాలు మిగతా అన్ని సోషల్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్ టీవీ న్యూస్ అందరూ తప్పు చేసిందని వేస్తూ పోతుంటారు న్యూస్లలో ఒక్కరు కూడా వెరిఫై చేయరు ఇది నిజంగా జెన్యూన్ న్యూసా ఫేక్ న్యూసా అని వెరిఫై చేయరు మీడియా ట్రయల్ చేసేస్తారు కోర్టు పోకముందుకే వీళ్ళ జడ్జిమెంట్ వేసేస్తారు పనిష్మెంట్ వేసేస్తారు అన్నీ వేసేస్తారు కమెంట్స్లో పెడుతూ ఉంటారు వీళ్ళు ఉరేయాలని చెప్పి బట్ అందరూ తెలుసుకోండి ఒక్కసారి ఒక న్యూస్ వచ్చినప్పుడు ప్రతి కాయిన్కి 2 sides ఉంటాయి సో మీరు చూసే కాయిన్ సైడే కరెక్ట్ కాదు అవతల ఇంకొక సైడ్ ఉండొచ్చు ఆ పర్సన్ నిజంగా తప్పు చేసి ఉండకపోవచ్చు సో చూసుకొని చెయ్యండి మీడియా ట్రయల్ మీరు చేయకండి ఒక న్యూస్ ఉన్నప్పుడు ఆ జెన్యూన్ కాదా అని వెరిఫై చేసుకున్నాక కమెంట్స్ పెట్టండి ఆర్ డిసైడ్ చేసి ఒక డిక్లరేషన్ చేయండి మీరే జడ్జిమెంట్ పాస్ చేయకండి పర్టికులర్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా 1-2 రోజులు మాత్రమే వీళ్ళ రియాక్షన్ ఉంటుంది తర్వాత ఆ కేసు ఏమైంది అసలు దానికి అందులో శిక్ష పడిందా లేదా అసలు ఆయనకి బెయిల్ ఉన్నాడా లేదా బెయిల్ వచ్చిందా లేదా ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కమెంట్ మాత్రం కావాలి ఈవెన్ ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ లో కూడా రీసెంట్ నిన్నటి అప్డేట్ ఏంటో తెలుసా కేసులో ఎవరైతే హస్బెండ్ కెరోసిన్ పోసి చంపిండు అని చెప్పేసి ఇండియా మొత్తం నేషనల్ లెవెల్లో పెద్ద హాట్ న్యూస్ అయిపోయి అందరు తిట్టాడాలి బట్ దెన్ నిన్న వచ్చిన అదేంటి అప్డేట్ ఏంటంటే అసలు ఆ కాల్చుకునే టైంకి హస్బెండ్ అక్కడ లేడంట బయట ఎదురుగా షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది అక్కడ ఎక్కడో ఆయన ఏదో గ్రాసరీస్ తీసుకోవడానికి ఏదో షాప్కి వెళ్ళి ఉన్నాడు అక్కడ కనిపిస్తుంది అతని వీడియో ఏదైతే ఆ టైంకి ఆమె తగలబెట్టుకున్న టైం ఏదైతే ఉందో 5:45 ఈవినింగ్ ఆ 5:45కి అతను లేడ ఎక్కడో గ్రాసరీస్ కొంటూ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఉన్నాడు సో న్యూస్ చూడండి మొత్తం తారుమారైపోయిందా ఎగ్జాక్ట్లీ సో ఇలాంటివి ఉంటాయండి దయచేసి మీరు న్యూస్ చూడగానే అని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేయకండి ఎందుకంటే దానివల్ల ఒక లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ పర్సన్ని బయటికి వెళ్తే కనీసం బతకలేక వాడు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇలాంటివి ఉంటాయి ఇది ఒక ఎగ్జాంపుల్ అలా చెప్తున్నా సో ఒక న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జెన్యూనా కాదా అనేది ఒకటి వెరిఫై చేసుకున్నాకనే మీరు ఆ పర్సన్ మీద జడ్జిమెంట్ పాస్ చేయండి సింపుల్